శ్రమపడి ఉదయం నుంచి ఆటోతో వెళ్ళిన మన అన్నయ్యకి, శ్యామ్ గారికి, మరియు ఈ కార్యక్రమాలు నేను దగ్గర నుండి చూసిన సైమన్ పీటర్ అన్నయ్యకి పేరు పేరున అందరికీ వందనాలండి. పాస్టర్ గారులకి మరియు అమ్మగారులకు కూడా అందరికీ వందనాలండి. చాలా బాగా ఈ కార్యక్రమం జరిపించినందుకు అందరికీ వందనాలండి. వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయమని అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థనలండి. నిజంగా అందరిని పిలిచి జేపీటీసీ టీం ద్వారా కార్యక్రమం చేయాలని ఆశపడ్డారు వాళ్ళు. అందులో ఆ పావువంతు మాత్రమే వచ్చారు సభ్యులు, నా నమ్మకం అయితే. స్తోత్రం చెప్దాం. కానీ పాస్టర్లు అందరూ వచ్చారు, జేపీటీసీ పాస్టర్లు, ఇతర పాస్టర్లు కూడా వచ్చారు. అందుని బట్టి మన ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. మెర్సీ మాట్లాడతావా? మాట్లాడుతున్నా. ఇంతవరకు మా కోసం ఎంతో కష్టపడి వచ్చిన సేవకులందరికీ విశ్వాసాలందరికీ కూడా వందనాలండి. మరియు మేము చెప్పిన విశ్వాసులు సేవకులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము వందనాలండి. మా జేపీటీసీ ఆత్మీయ కుటుంబంలో ఉన్న సేవకులు విశ్వాసాలు వచ్చారండి. వాళ్ళందరికీ కూడా వందనాలండి. మమ్మల్ని మన్నించి మమ్మల్ని ప్రేమించి మా యొక్క ఆహ్వానం ప్రకారంగా మీరు అందరూ వచ్చినందుకు మీకు వందనాలండి. మమ్మల్ని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలండి. ఏ ప్రకారంగా మమ్మల్ని మీ యొక్క ప్రార్థనలో మా అనుక్షణంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ఇంకా అయ్యగారు చాలామంది వచ్చారండి. అంటే శైలాసరాజు అయ్య గారు, సత్యానందం అయ్య గారు, ప్రేమసాగర్ అయ్య గారు, జయస్తాస్ అయ్య గారు, యోబయ్య గారు, మరియు జయవంత బాబు అయ్య గారు, అమ్మగారులు, ఇంకా వరప్రసాద్ అయ్య గారు, ఇంకా సారీ అండి ఇంకెవరు మర్చిపోయి ఆదినారాయణ అయ్యగారు అందరు కూడా వందనాలండి. ఇంకెవరిని వచ్చి ఉంటే క్షమించండి. ఇంకా అమ్మగారు వచ్చారు చాలామంది, మా అమ్మగారు వచ్చారండి. ముఖ్యంగా వచ్చిపోయిన చంటాన్ని కూడా వందనాలండి. నా యొక్క నేను చెప్పకపోయినా సార్ చంటాన్ని వచ్చారండి మమ్మల్ని. ఎందుకంటే నేను చెప్పానమ్మో మా పెద్దాన్ని చెప్పారని మా చిన్నాన్ని వచ్చారండి. అందుకని సార్ దట్ ఈస్ మెర్సీ మంగ. నేను చెప్పకపోయినా సరే మా చిన్నాన్ని వచ్చారని, మా చంటాన్ని. అందుకని మళ్ళీ నేను చెప్పపోయినట్టు మీ తరపున నేనే చెప్పాను. అయితే అందరికి వందనాలండి. క్షమించండి, ఇంకెవరికి చెప్పకపోయినా సరే క్షమించండి. శ్రీను పాస్టర్ గారు కూడా వందనాలండి. మరియు ఇదే విధంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం కూడా జరుపుకోవాలనేసి మా అందరి కోసం ప్రార్థన చేయండి. అందరం కూడా ఇంకా మన జేపీటీసీ అందరం కూడా రావాలని మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మేము చెప్పాం చాలా మందికి అండి, అందరూ వస్తామని అన్నారు కానీ రాలేదండి. నిండిపోయింది, ఇవాళ చర్చి నిండిపోయింది. ఇంకా ఎక్కువ మంది వస్తే ప్లేస్ ఉండదు, అందుకని ఇంతమంది సార్. రైట్. తర్వాత అందరికి వందనాలు, నీకు వందనాలు. వందనాలండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఈ చర్చి వారు ఇచ్చారు, జేసీ యేసుక్రీస్తు. ఈ యొక్క అవకాశం, ఈ యొక్క చర్చి ఇచ్చిన కరెంటు ఇంకా అన్ని కూడా ఇచ్చిన జేసీసీ సంఘానికి కూడా సంఘ పెద్దలకి అయ్యగారికి, అమ్మగారికి అందరికి కూడా నాకు వందనాలండి. మాకు ఎంతో సహాయం చేస్తారు, మీకు వందనాలండి. సత్యానంద పాస్టర్ గారు చెప్పావా? చెప్పానండి. లేదు, నాకు వినపడలేదు. రైట్. వచ్చిన మీరు అందరు కూడా భోజనం చేసి వెళ్ళండి. అందరికి థ్యాంక్ యూ అండి, వందనాలండి. ఈ భోజనం చేసి వెళ్ళండి అంటే కాంట్రవర్సీ అయింది మాకు. ఎందుకంటే చికెన్ వండొద్దు, చికెన్ పెట్టొద్దు అన్నారు. కానీ నిన్న మేము వెళ్ళిన దగ్గర అదే పెట్టారు మాకు. 2 ముక్కలు వేసారు. రాత్రి తెల్లారిటప్పుడు గొల్లంతా నొప్పులొస్తే భయం వేసింది నాకు, ఒకవేళ ఏమైనా వచ్చిందేమని. స్తోత్రం చెప్పండి. ప్రభునందు ఇది వాళ్ళు తినేస్తున్నారండి. మరి చెప్పుంటే మేము చికెన్ వండేది కదయ్యా. ఎవరు జేపీటీసీలు గొడవ పెడతారేమో, తినకుండా మానేస్తారేమని పెట్టలేదు. ఎంత కష్టపడ్డాం ఇవాళ భోజనం వండడానికి తెలుసా?
ఏవీ దొరకట్లేదు మాకు. అర్థం, చేపలు కూడా దొరకలేదు. ఇవాళ చాలా కష్టపడి తెచ్చారు మా వాళ్ళు, ఆ చిన్న చేపలు ఏవో. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నిన్న ఇవాళ ఏదో రాత్రి పగలు అన్నారు కదా, ఒకప్పుడు మేము చేసినవి. అదే అనమాట. రైట్ రైట్, లేచి నిలబడదాం ప్రియులారా అందరూ. అమ్మ ఇందాక ఈ గజపతి నగరం వచ్చారు కదా,